బ్రిక్స్ మీటింగ్ త్వరలో భారతదేశంలోనే జరగబోతోంది. నరేంద్ర మోడీ అధ్యక్షత జరగబోతోంది. పుతిన్ రాబోతున్నాడు, అట్లాగే జిన్పింగ్ కూడా రాబోతున్నాడు, రష్యా చైనా అధ్యక్షులు. ఈలోపే దేశంలో అల్లకల్లోలం సృష్టించేందుకు, తద్వారా ఇక్కడ మీటింగ్ జరగకుండా చూసేందుకే ఈ అభిజిత్ దుప్కే లాంటి ఉద్యమాలు జరిగింది. దాన్ని జాగ్రత్తగా డీల్ చేసింది ప్రభుత్వం. ఇక్కడ మెయిన్ ఏంటయ్యా అంటే, భారతదేశం ఇప్పటిదాకా ఆపుతూ వస్తుంది బ్రిక్స్ కరెన్సీ వద్దని. అదే సందర్భంలో ఈ చైనాకి సంబంధించినటువంటి యువాన్స్లో పేమెంట్స్ కూడా వద్దన్నట్టు. కానీ ఆల్రెడీ ఆల్టర్నేటివ్ ప్లాన్ చేసింది. నగదు బదిలీలు ఏవైతే స్విఫ్ట్ అమెరికా చేతుల్లోంచి పక్కన పెట్టి బ్రిక్స్ ట్రాన్స్ఫర్ సిస్టమ్ తీసుకురావడం. ఇప్పుడు తాజాగా పుతిన్ మరొక విషయాన్ని చెప్పుకొచ్చారు. ఏ దేశమైనా సరే, ఏ సమయంలోనైనా సరే, వాళ్ళ ఆస్తుల పరిరక్షణ వాళ్ళ చేతుల్లో నుండి వెస్ట్రన్ ఫైనాన్షియల్ పేమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నుంచి మేము పూర్తిగా దూరం కాబోతున్నాం. బ్రిక్స్ సపరేట్ లైనప్ చేయబోతోంది. అదే సందర్భంలో బ్రిక్స్ బ్లాక్ చైన్ అడాప్షన్ తీసుకోబోతున్నాం అన్నటువంటి విషయాన్ని తేల్చి చెప్పారు. అమెరికా డాలర్ని పక్కన పెట్టి తమ కార్యకలాపాలు సాగబోతున్నాయి అన్నటువంటి విషయాన్ని స్పష్టం చేశారు.